రైస్ సోదరులకు నమస్కారం అండి. ఈరోజు మనం హైజీనిస్ కంపెనీ వారిది చాంపియన్ బెండ తోటలో ఉన్నామండి. ఈ రైతుకి మనం 3 ప్యాకెట్లు అంటే 300 గ్రాములు డెమో ఇవ్వడం జరిగింది. ఈ వెరైటీ ఎలా ఉందో రైతు మాటలో తెలుసుకుందాం. అన్న మీ పేరన్న? ఊరన్న? అలీనగరం ఊరు. ఓకే. మండలం అన్న? కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా. కర్నూలు సాయిరామ్ సీడ్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అన్న ఈ రకంలో మీరు అబ్జర్వ్ చేసింది ఎలా ఉందన్న? అంటే పంట తెంపుడు కానీ లేకపోతే వైరస్ కానీ కంపెనీతో మనం పోలికొద్దన్న. మీరు వేసిన పక్క రకంతో పాటు ఇది పోల్చుకుంటే ఎలా ఉంది మీకు? బాగుంది. పక్క రకంతో పోల్చుకుంటే బాగుంది. ఓకే. తెంపుడు ఎలా ఉందన్న? తెంపడం ఎన్ని కటింగ్లు అయిందన్న ఇప్పటి వరకు? 16 కటింగ్. ఇది 16వ కటింగ్ అండి. 16 కటింగ్ కూడా హైట్ కూడా చాలా తక్కువ ఉండి ఫ్రూట్ కూడా మీకు పెన్సిల్ ఫ్రూట్ ఉండిద్దండి. పెన్సిల్ ఫ్రూట్ లాగా ఉంటుంది. మార్కెట్లో త్వరగా వెళ్ళిద్దండి. ఇప్పుడు మీకు ఇది కొయ్యడం కానీ లేకపోతే ఎదుగుదల కానీ అన్ని విధాలా బాగుంది. అన్ని విధాలా బాగుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బెండ తోట వేస్తున్నారన్న? నేను 20 ఏళ్ళు అవుతుంది. ఈ సంవత్సరాలు. ఈసారి 20 ఏళ్ళ నుంచి బెండ తోట వేయడం జరిగిందండి. అందుకని మనం ఇలాంటి వాళ్ళని ఎంచుకొని 300 గ్రాములు డెమో ఇవ్వడం జరిగింది. సార్కి కొంచెం బాగా నచ్చి నెక్స్ట్ పెట్టే తోట కూడా మన రకమే ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. మన ఐరమ్ సీడ్స్ నుంచి ఉన్నారు. సార్ మీకు ఎలా అనిపించింది సార్ ఈ వెరైటీ? నేను ఫస్ట్ టైం ఇచ్చాను డెమో. ఇది అన్నకి ఒకసారి చూసుకోమని వేసుకోమని తీసుకున్నాడు అన్న. తీసుకున్న తర్వాత ఆయనకి ఈ మధ్యలో ఒకసారి ఫోన్ చేశాను, ఎలా ఉందన్న బెండ అని అడిగాను. అంటే బాగుందన్న, నువ్వు ఇచ్చిన వెరైటీ బాగుంది, వేరే దానితో పోలిస్తే మనం మధ్యలో వేసాను, 6 సార్లు వరకు వేసాను, దేవుల పరంగా కానీ నలుపు సాయి కానీ నేను తగ్గలేదు, ఎక్కడ ఒక చెట్టు కూడా ఇంత కూడా వైట్ తెల్ల చెట్టు అనేది కూడా రాలేదని చెప్పాడు అన్న. సరే ఒకసారి సార్ మీరు వచ్చిన తర్వాత వెళ్ళొద్దామని ఈరోజు రావడం జరిగింది. అన్న నీకు బాగుందంటున్నా. బాగుందనేమంటే ఎట్లా బాగుంది నీకు? ఎంత బాగుంది అంటే క్వాలిటీ మీకు మార్కెట్లో కానీ రేటు బాగుపోతుంది. అన్ని చాలా క్వాలిటీ బాగున్నాయానికి బాగుందని చెప్పి. అదే 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 నువ్వు నలుపు సాయ కానీ అంత కానీ బాగుంది. ఈ వెరైటీని అనేది ఓ 4 రైతులు ఇప్పుడు ఒక్కడు వేసావు, ఇక్కడ ఓ 4 వేసుకోగలరా దీన్ని? మన ఊరోళ్ళే ఇంతమంది మన ఊర్లో బెండ బాగుపోతుంది కదా, వాళ్ళతో పాటు నువ్వు 4 చెప్తే వెరైటీని చూసి ఓ 4 వేసుకునే కెపాసిటీ ఉంటుందంటావా? వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ధైర్యంగా చెప్పుకోవచ్చా? ధైర్యంగా ఏం భయపడాల్సిన. మీ తోటలో మీరు చూసుకుంటే సైడ్ బ్రాంచెస్ వచ్చి సైడ్ కూడా మీకు కాయడం జరుగుతుందండి. కింద సైడ్ ఇదిగోండి, మీకు బ్రాంచెస్ చూసుకుంటే వాటికి కూడా కాయడం జరుగుతుంది. సైడ్ దగ్గర వచ్చినాయి. ఇదిగో సైడ్ కూడా సైడ్ బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయండి. మీ వెరైటీతో పోల్చుకుంటే కాంపిటేటర్ వెరైటీ వచ్చి కొంచెం ఇదైందండి. మన వెరైటీ ఎక్కడా కూడా ఒక మొక్కకు కూడా వైఎంబి అనేది తగలేదండి. కొంచెం తెగుళ్ళు కూడా తట్టుకొని కాయడం జరిగింది. అట్లాగే ఒక కాయ ఎలా ఉందో చూద్దాం. ఇది మంచి ఆకర్షణీయమైన రంగుతో ఉండి పెన్సిల్ షేప్లో ఉండి మీకు మార్కెట్లో కూడా మంచి ధర లభిస్తుందండి. అట్లాగే లోపల విత్తనం శాతం ఎంత ఉందో చూద్దాం. విత్తనం ఎక్కువగా ఉంటే అధిక దిగుబడి వచ్చి మీకు మంచి ఆదాయం వస్తుందండి. విత్తనం వచ్చేసి మనకి 16 నుంచి 17 వరుస ఉందండి. దానివల్ల మీకు కాయ బరువు ఉండి అధిక దిగుబడి వస్తుందండి.